అందరి ఇళ్లల్లో సండే వచ్చిందంటే మటనో, చికెనో, ఫిషో ఏవి లేకపోతే ఎగ్స్ అయినా ఉండాల్సిందే కదా! ఇంకా మా ఇంట్లో కూడా చాలా రోజుల తర్వాత మటన్ తెప్పించిన. నాకైతే మా మమ్మీ వండిన మటన్ అంటే చాలా ఇష్టం. నేను ఎంత వండినా కూడా మా మమ్మీ వండినట్టు టేస్ట్ రాదు. అదేంటో హ్యాండ్స్ చేంజ్ కాగానే టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది కదా! ఇంకా మటన్‌కైతే ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆనియన్స్ ఏసి మంచిగా మిక్స్ చేసుకున్న కారమేసి. తర్వాత ఇట్లా ఆయిలేసి ఇట్లా మిరపకాయలు వేయించుకున్న తర్వాత ఆనియన్ మంచిగా ఫ్రై చేసుకొని, వెల్లుల్లేసిన తర్వాత మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న మటన్నేసేసి మంచిగా కలుపుకొని, ఇదొక హాఫ్ ఎన్ అవర్ పాటు ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా ఇట్లా పైన వాటర్ పెట్టుకొని మంచిగా ముక్క ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఇదైతే మా మమ్మీ స్టైల్‌లో చేసిన. టేస్ట్ లాస్ట్‌లో చెప్తా ఎలా వచ్చిందో. ఇంకా ఈ వాటర్ ఇట్లా ఒక హాఫ్ ఎన్ అవర్ మంచిగా ఉడికినాక ముక్క మెత్తగా ఉడికింది తర్వాతనే మనము కావాల్సినంత వాటర్ ఏసుకోవాలి. తర్వాత దాంట్లో ధనియాల పొడి, కొబ్బరి పొడి, గరం మసాలా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అదొక 10 మినిట్స్ ఉడికినాక చాలా బా వచ్చింది టేస్ట్. ప్లీజ్